ఒకసారి ఊహించండి, రేపు ప్రపంచంలో యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని గెలిపించేది భారీ బాంబులు కాదు, ఒక చిన్న చిప్. అవును, చేతిలో పట్టుకోలేనంత చిన్నగా ఉండే ఈ చిప్ టెక్నాలజీ దేశాల భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి వెళ్ళిపోయింది. ప్రపంచంలో సూపర్ పవర్స్ ఈ టెక్నాలజీని సంవత్సరాల పాటు తమ దగ్గరే దాచుకున్నాయి. భారత్ అడిగింది కానీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఫ్యూచర్ మిలిటరీ పవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కానీ ఈ విషయం వాళ్ళు మర్చిపోయారు. భారతదేశానికి టెక్నాలజీని ఆపొచ్చు, కానీ భారతీయుల తెలివిని ఆపలేరు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆ టెక్నాలజీ ఏంటి, ఆ చిప్ హిస్టరీ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన ఇండియన్ డిఫెన్స్ హిస్టరీలోనే అత్యంత గొప్ప, చాలామందికి తెలియని ఒక అద్భుతమైన విజయగాథ గురించి. ప్రపంచం మొత్తం మిసైల్స్, యుద్ధాలు, ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుకుంటుంటే మన భారతదేశం మాత్రం ఎవరికీ తెలియకుండా సైలెంట్గా ఒక వండర్ని క్రియేట్ చేసింది. అవును, మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్స్ కొనే టైంలో మనకి పూర్తిగా దొరకని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీని మన భారతీయ శాస్త్రవేత్తలు సొంతంగా డెవలప్ చేశారు. ఈ టెక్నాలజీ పేరే గ్యాలియం నైట్రేట్, షార్ట్గా చెప్పాలంటే గ్యాన్ టెక్నాలజీ. 2016లో భారత్ ఫ్రాన్స్ దేశంతో రఫేల్ ఫైటర్ జెట్స్ కోసం ఒక పెద్ద డీల్ చేసుకుంది. ఈ ఫైటర్ జెట్స్ ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల్లో ఒకటి. పవర్ఫుల్ రేడార్ సిస్టమ్స్, శత్రువుల సిగ్నల్స్ని జామ్ చేసే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సూపర్ స్పీడ్, ఇలా ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. కానీ ఈ రఫేల్ జెట్స్ పవర్ వెనుక ఉన్నది అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? అదే ఈ జెన్ సెమీకండక్టర్ టెక్నాలజీ. వచ్చిన వార్తల ప్రకారం భారత్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా మనకు బదిలీ చేయమని అడిగింది. కానీ ఈ టెక్నాలజీ చాలా సెన్సిటివ్, అలాగే సైనిక పరంగా ఎంతో కీలకమైనది కాబట్టి దీన్ని పూర్తిగా షేర్ చేయడానికి ఫ్రాన్స్ ఒప్పుకోలేదు అని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఏ దేశం చేతిలో ఉంటే వాళ్ళ మిలిటరీ సిస్టమ్స్ భవిష్యత్తులో అంత పవర్ఫుల్గా మారుతాయి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ గ్యాన్ టెక్నాలజీ ఇంత స్పెషల్ ఏముంది, అసలు ఈ చిప్ స్టోరీ ఏంటి అని. చాలా సింపుల్గా చెప్తాను, వినండి. మనం వాడే నార్మల్ ఫోన్స్, కంప్యూటర్స్లో ఎక్కువ సిలికాన్ చిప్స్ని వాడుతుంటాం. కానీ ఈ గ్యాలియం నైట్రేట్ అంటే గ్యాన్ సిలికాన్ కంటే చాలా పవర్ఫుల్ మెటీరియల్. ఇది ఎంత హీట్నైనా తట్టుకుంటుంది, భారీ పవర్ని హ్యాండిల్ చేస్తుంది, సిగ్నల్స్ని రాకెట్ స్పీడ్తో పంపిస్తుంది, చిన్న సైజ్ కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అంటే చాలా చిన్న సైజులోనే ఊహించలేనంత భారీ పవర్ అన్నమాట. అందుకే ఆధునిక రాడార్స్, మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్ ఈ టెక్నాలజీకి ప్రాణం వంటిది. వేరే ఏ దేశమైనా సరే వాళ్ళు ఇవ్వలేదు కదా, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుందాంలే అని ఊరుకునేవారు. కానీ మన భారత్ ఒక పవర్ఫుల్ నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి, మన టెక్నాలజీని మనమే తయారు చేసుకుందామని డిసైడ్ అయింది. అక్కడి నుంచే అసలైన చరిత్ర మొదలైంది. మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ముఖ్యంగా హైదరాబాద్లో రీసెర్చ్ ల్యాబ్స్లో రాత్రి పగలు తేడా లేకుండా ఏళ్ల తరబడి కష్టపడ్డారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, మధ్యలో ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఎక్కడా ఆగలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, మన దేశ భవిష్యత్. మనం సాధారణంగా టీవీల్లో మిసైల్స్ని చూస్తుంటాం, ఫైటర్ జెట్స్ని చూస్తుంటాం, ఆర్మీ పవర్ని చూసి మురిసిపోతాం. కానీ ఈ విజయాల వెనుక నిశ్శబ్దంగా పనిచేసే అసలైన హీరోలు ఎవరో తెలుసా? మన దేశ శాస్త్రవేత్తలు. ఈ ప్రతిష్టాత్మక జ్ఞాన్ టెక్నాలజీ డెవలప్ చేసిన టీంలో ఒకరు డాక్టర్ మీనా మిశ్రా గారు. ఆమె డిఆర్డిఓలో దశాబ్దాల పాటు సేవలు అందించారు. 1989లో ఒక సింపుల్ సైంటిస్ట్ బీగా తన జర్నీని ప్రారంభించి సెమీకండక్టర్ టెక్నాలజీ మీద సంవత్సరాల తరబడి ఎన్నో రీసెర్చ్లు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. చివరికి ఇండియాలో అత్యంత కీలకమైన ఇండోజియస్ గ్యాన్ చిప్ టెక్నాలజీని అందించడంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఒక నార్మల్ సైంటిస్ట్గా మొదలైన ఆమె జర్నీ ఈరోజు భారత్ డిఫెన్స్ హిస్టరీలోనే ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మారింది. ఆమెతో పాటు డిఆర్డిఓకి చెందిన ఎంతోమంది సైంటిస్టులు, ఇంజనీర్లు, ముఖ్యంగా మన హైదరాబాద్లో ఫిజిక్స్ ల్యాబొరేటరీస్ అండ్ టెక్ టీమ్స్ ఈ ప్రాజెక్ట్స్ కోసం ప్రాణం పెట్టారు. ఒక చిన్న చిప్ పర్ఫెక్ట్గా రావడానికి వేల సార్లు టెస్ట్ చేయాల్సి వచ్చింది. విపరీతమైన హీట్, మెటీరియల్ డిఫెక్ట్స్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో టెక్నికల్ ఫెయిల్యూర్స్ చూశారు. కానీ వాళ్ళు గివప్ ఇవ్వలేదు. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచం మొత్తం హాయిగా నిద్రపోతున్న టైంలో కూడా మన దేశానికి చెందిన కొందరు సైంటిస్టులు మాత్రం ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి సోషల్ మీడియా ఫ్యాన్ బేస్ లేదు, రెడ్ కార్పెట్ వెల్కమ్స్ లేవు, అండ్ మీడియా అటెన్షన్ కూడా లేదు. కానీ మన దేశ భవిష్యత్తు తలదించుకోకుండా ఉండడానికి వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు. మన దేశం అందరికంటే స్ట్రాంగ్గా నిలబడాలి అనే ఒకే ఒక కళ వాళ్ళ కళ్ళల్లో ఉంది. ఒక సోల్జర్ బోర్డర్ నుంచి నిలబడి దేశాన్ని కాపాడితే
ఒక సైంటిస్ట్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఫ్యూచర్ వార్స్ నుంచి దేశాన్ని రక్షిస్తున్నాడు. ఒకరు గన్తో ఫైట్ చేస్తారు, మరొకరు నాలెడ్జ్తో ఫైట్ చేస్తారు. ఇద్దరు దేశానికి సమానమైన హీరోలే. ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం తుపాకులతోనే మాత్రం గెలవలేరు. ఈ జనరేషన్లో వార్స్ని కంట్రోల్ చేసేది ఎవరో తెలుసా? రేడార్స్, మిసైల్స్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అండ్ శాటిలైట్స్. మరి ఇన్ని పవర్ఫుల్ సిస్టమ్స్కి హార్ట్ లాంటిదే ఈ గ్యాన్ చిప్స్. ఈ సక్సెస్తో ఇకపై మన భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రేడార్స్ని సొంతంగా తయారు చేసుకోగలదు. మన మిసైల్స్ టార్గెట్ని ఇంకా యాక్యురేట్గా హిట్ చేసేలా బిల్డ్ చేయగలదు. నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ని డెవలప్ చేయగలదు. మన ఫైటర్ జెట్స్ పవర్ని ఊహించినంతగా మరింత పెంచగలదు. అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశం ఇకపై వేరే దేశాల ముందు చేతులు చాచాల్సిన అవసరం లేదు. పూర్తిగా మన కాళ్ళ మీదే మనం నిలబడవచ్చు. చరిత్ర ఇప్పుడు ఒక విషయాన్ని పదే పదే ప్రూవ్ చేస్తూ ఉంది. భారతదేశానికి ఏదైనా టెక్నాలజీని డినే చేస్తే భారత్ ఎప్పుడూ ఆగిపోలేదు, ఇంకా రెట్టింపు స్పీడ్తో దూసుకెళ్ళింది. ఒకప్పుడు న్యూక్లియర్ రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు కూడా భారత్ ఒక న్యూక్లియర్ పవర్గా మారింది. స్పేస్ టెక్నాలజీ ఇవ్వనంటే ప్రపంచం ఆశ్చర్యపడేలా మార్స్ వరకు వెళ్ళింది. ఇప్పుడు సెమీకండక్టర్ టెక్నాలజీ ఇవ్వనన్నా సరే మన సైంటిస్టులు ప్రపంచ స్థాయి టెక్నాలజీని మన దేశంలోనే తయారు చేసి చూపించారు. ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది ఏ దేశం మీద ద్వేషంతో చేసిన పని కాదు. ప్రతి దేశం తమ దేశ భద్రతకు సంబంధించిన సీక్రెట్ టెక్నాలజీని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఫ్రాన్స్ వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం ఆలోచించింది, కానీ మన భారత్ ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదనే ఆత్మనిర్భరతను ఎంచుకుంది. ఒక పవర్ఫుల్ నేషన్ చేసే పని ఇది. ఇప్పుడు అదే టెక్నాలజీని భారత్ తన సొంతంగా తయారు చేసుకుంది. ఇది ప్రపంచానికి మన దేశం ఇస్తున్న ఒకే ఒక గంభీరమైన మెసేజ్: యూ కెన్ డిలే ఇండియా బట్ యూ కెనాట్ స్టాప్ ఇండియా. ఎందుకంటే కొన్ని రెవల్యూషన్స్ పెద్ద పెద్ద బాంబ్స్తో రావు, కొన్ని రెవల్యూషన్ ఇలాంటి కొన్ని చిన్న చిప్స్తో మొదలవుతాయి. ఒకప్పుడు టెక్నాలజీ కోసం వేరే దేశాల వైపు చూసిన భారత్ ఈరోజు గ్లోబల్ సెమీకండక్టర్ లీడర్గా మారబోతుంది, మారడానికి అడుగులు వేస్తుంది. మన డిఆర్డిఓ సైంటిస్టులు సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మన దేశ కీర్తిని, మన సైంటిస్టుల ప్రతిభను ప్రపంచానికి తెలియజేయండి. మన భారత శాస్త్రవేత్తల కృషిని సెల్యూట్ చేస్తూ మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్.